సోలో ట్రావెలింగ్ చేస్తున్నా నా లైఫ్ లోనే ఫస్ట్ సోలో ట్రావెలింగ్. నాకు రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్ లా ఉంది. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందబ్బా. ఎక్కడ జస్ట్ కాజల్ కొనుక్కుందామని 4 కిలోమీటర్లు నడిచిన అంతే. ఫైనల్లీ న్యూ ఇయర్ కి నేను నా డ్రీమ్ డెస్టినేషన్ లో ఉన్నాను. గైస్ ఆర్ యు రెడీ టు సే హాయ్? హాయ్. జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ కిట్టి డయానా. మీ అందరూ ఇప్పటికీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటారు కదా, సోలో ట్రావెలింగ్ చేస్తున్నా నా లైఫ్ లోనే ఫస్ట్ సోలో ట్రావెలింగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో అంతే భయం కూడా ఉంది. ఎందుకంటే సోలో ట్రావెలింగ్స్ అనగానే మోస్ట్లీ మనం ఇప్పుడు ఏ డెస్టినేషన్ నుంచి అయితే మనం వెళ్తున్నామో అదే డెస్టినేషన్కి రీచ్ అయ్యేంత వరకు కూడా అడుగున గండాలు ఉంటాయి. ప్రతి దాన్ని మనం దాటుకొని మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్గా రావాల్సి ఉంటుంది. మోస్ట్లీ సోలో ట్రావెలింగ్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఈ వీడియో పక్కాగా చూడండి. ఎందుకనంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి రాగలుగుతాము అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా పెడతాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎలా మనం బడ్జెట్గా వెళ్ళి మళ్ళీ మన డెస్టినేషన్కి అంతే బడ్జెట్లో రీచ్ అవ్వగలము అనేది కూడా క్లియర్గా వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కనుక. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కోయంబత్తూర్. సో ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. మరి అక్క నువ్వు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని, అంటే కోయంబత్తూర్కి వెళ్ళడానికి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. అంటే 2 days బ్యాక్ అనుకున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇట్లా 2 days బిఫోర్ కానీ 1 day బిఫోర్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన మనసు బాగాలేక వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయితే కనుక మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను వెళ్తూ కూడా ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు ఎంత లగేజ్ ప్యాక్ చేసుకున్నా ఏంటి అన్నది మొత్తం మీ అందరికీ చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా నాతో పాటు మీరు లోపలికి వచ్చేసేయండి. నా లగేజ్ ఇంత ఉంది. నేను వెళ్ళేది 3 days ట్రిప్, బట్ 3 daysకి ఇంత అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ లైక్ మీ అందరికీ తెలుసు కదా, అబ్బాయిలు అయితే బుడుకు మనం బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు. బట్ అమ్మాయిలు అలా కాదు కదా, మినిమం లగేజ్ మెయింటైన్ చేస్తాం. అది 1 day అయినా 2 day అయినా 3 day అయినా. సో నేను కూడా అన్నీ ప్యాక్ చేసేసాను. అండ్ నేను వచ్చేసి 2 days బ్యాక్ కోయంబత్తూర్కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి కంటిన్యూస్గా సికింద్రాబాద్ టు కోయంబత్తూర్. సో ఆల్మోస్ట్ లైక్ మన టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రేంజ్ ఆఫ్ అరౌండ్ లో ఉంటుంది. అది బిఫోర్ బుక్ చేసుకుంటే కనుక. లేదు మనం తర్వాత మేక్ మై ట్రిప్ లో కనుక బుక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లైక్ నాకైతే 1000 రూపీస్ పడింది. అంటే బిఫోర్ మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఆ కాస్ట్, లేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్ అయితే మినిమం 1000 రూపీస్ ఉంటుంది. అండ్ నేను 2 days బిఫోర్ బుక్ చేసుకున్నా కాబట్టి నాకు ఆర్ఏసీ వచ్చింది. 24 hours జర్నీ. ఐ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్, బట్ పర్వాలేదు. ఇదే హడల్స్ అంటారు. మనం ప్రతి దాన్ని కూడా దేవుడు అంత ఈజీగా వెళ్ళనివ్వడు కదా, ఛాలెంజెస్ ఇసురుతూ ఉంటాడు. ఆ ఛాలెంజెస్ అన్నింటిని కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లేట్ ఎక్కడ వెళ్ళిపోదాం పదండి. ఆర్ఏసీలో మనము రిక్వెస్ట్ చేసుకుంటే టీసీ ఇస్తే ఇవ్వచ్చు, ఛాన్సెస్ చూద్దాం. అసలు ఆయన కూడా ఇస్తారా లేదా అన్నది అడుగుదాం మనం అయితే. రండి రండి. కమాన్ గైస్, ఇప్పటికైతే నా దగ్గర అన్ని స్టఫ్ ఉందా. మెయిన్గా నేనైతే పిల్లో, ఎందుకంటే నాకు నెక్ పెయిన్ వచ్చేస్తుంది. 24 hours ట్రావెలింగ్ అంటే ఇది డెఫినెట్లీ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు ఏమేమి క్యారీ చేయాలి ఏంటి అనేది షార్ట్ వీడియోస్లో ప్రతి దానికి డీటెయిల్డ్గా నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. బికాస్ సోలో ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా ట్రావెల్ చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. సో నేను చేసేది ఫర్ ద ఫస్ట్ టైమే. నాలో ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఎన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటానో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి బెటర్ నెక్స్ట్ టైం మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారని నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ మీ అందరికీ తెలుస్తున్న అమ్మాయిలు ఫేస్ని హైడ్రేటెడ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో అవి మేకప్ ప్రోడక్ట్స్. అండ్ సోలో ట్రావెలింగ్ కాబట్టి తప్పకుండా మనకు ట్రైపాడ్ ఉండాలి. ఈవెన్ మీరు నార్మల్గా మీరు బ్లాగర్స్ కాకపోయినా లేకపోతే నార్మల్గా ట్రావెల్ చేయాలనుకున్నా సరే మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఎవరిని అడగలేకపోతాం కాబట్టి ఒక ట్రైపాడ్ అనేది డెఫినెట్లీ నీడెడ్. నేను ట్రైపాడ్ పెట్టుకున్నా. డెఫినెట్లీ ఏది ఉన్నా లేకపోయినా మనకి మ్యూజిక్ ఉండాలి. మచ్చా మ్యూజిక్ లేకపోతే చచ్చిపోతాం. సో మ్యూజిక్ కూడా. అండ్ క్యారీ నేనేమంటానంటే వెట్ టిష్యూస్ని తప్పకుండా క్యారీ చేయమంట. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట మనకి సోప్ అవన్నీ ఉండవు కాబట్టి వాటర్. సో వెట్ టిష్యూస్ అయితే ఈజీగా మన ఫేస్ని కానీ ఫ్రెష్ అప్ అయిపోవడానికి కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ క్యారీ అని చెప్తా. సో ఇంకా లేట్ చేయకుండా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది. బాయ్ బాయ్. 24 hours జర్నీ తర్వాత ఇప్పుడు నేను కోయంబత్తూర్ రీచ్ అవబోతున్నాను. జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇంకా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి ఏంటి అన్నది అక్కడ వెళ్ళాక ప్లాన్ చేద్దాం. దిగంగానే నేనైతే ఫస్ట్ ఫుడ్కి వచ్చాను అనమాట. ఆ తర్వాత రూమ్ ఎత్తుక్కున్నాం. ప్రజెంట్ అయితే ట్రైన్ దిగంగానే నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ బుకింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం ఆకలి వేస్తుందని ఆపమన్నాను.
సో బిర్యానీ ఆర్డర్ చేసా, యూ కెన్ జస్ట్. సో బిర్యానీ కనిపిస్తుంది కదా, మన హైదరాబాద్ బిర్యానీలా ఉందా లేదా అన్నది టేస్ట్ చేసి చెప్పాలి. జస్ట్ వెయిట్. నాకు రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్లా ఉంది, అంటే చాలా చిన్నగా ఉంది, మన రైస్లా లేదు. నాట్ సో బ్యాడ్. హైదరాబాద్ బిర్యానీ అది అంతే, వెయిట్ చేయడం కష్టమే, కానీ బాగుంది, ఇది కూడా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. సో గైస్ ఫైనల్లీ నేనైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయాను అనమాట. నా రూమ్ కాస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ మీరు కనుక ఈషా ఫౌండేషన్లోనే రూమ్ బుక్ చేసుకోవాలి అన్న థాట్స్ కనుక ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్లీ 40 to 50 days బిఫోరే బుక్ చేసుకోవాలి. అప్పుడే మీకు కాటేజెస్ అనేవి దొరుకుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా ట్రావెలింగ్ చేసి 2 daysలో 3 daysలో నాకు కాటేజెస్ కావాలి అంటే డెఫినెట్లీ అక్కడ దొరకవన్నమాట. అండ్ ద కాటేజెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1000 rupees అక్కడ. అండ్ దట్ టు 2 people నుంచి స్టార్ట్ అవుతుంది. సో సింగిల్ బెడ్ అనేది అక్కడ ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను 2 days బిఫోరే అనుకొని వచ్చేసాను కాబట్టి నేను బయటే తీసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ నాకు ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ 13 kilometers డిస్టెన్స్ అనమాట. నా రూమ్ వచ్చేసి యూ కెన్ సీ. సో మనకి నా రూమ్ ఇప్పుడు కాస్ట్ వచ్చేసి 1300 rupees పడింది పర్ డే వచ్చేసి. ఐ హోప్ సో దట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంత సడన్గా కాబట్టి కొంచెం దగ్గరగా 13 kilometers ఉంది కాబట్టి నేను ఇలా అయితే తీసుకున్నా. అండ్ నేను ఇప్పుడైతే కొంచెం ఫుడ్ తీసుకోవడం కోసం బయటకు వెళ్తున్నాను అనమాట. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎంత అవుతుంది ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఐ లాస్ట్ మై టిక్లీ. అండ్ ఫైనల్లీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందబ్బా, ఎక్కడ అడగాలి, ఎన్ని అంతమందిని అడిగినా కూడా నేను తెలుగు మర్చిపోతున్నాను. అందరూ పాపం తమిళ్లో చెప్తున్నారు. బట్ నేనైతే చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యి మొత్తానికి ఒక ఫ్యాన్సీ స్టోర్ కోసం ఆల్మోస్ట్ లైక్ 1 kilometer వాక్ చేసి నడుచుకుంటూ వస్తూ ఉంటే జనాలందరూ ఎవరి వింత మనిషి అన్నట్టు చూస్తున్నారు. అంటే నేను షాపుల దిక్కే చూస్తుంటే దొంగతనానికి వచ్చిన. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా అసలు. గుడ్. యాక్చువల్లీ ప్రెజెంట్ ఏంటి అంటే రూమ్కి వచ్చిన, బయటికి వెళ్దామని చెప్పేసి అట్లా బయటికి వెళ్ళేసి వచ్చిన. జస్ట్ కాజల్ కొనుక్కుందామని 4 kilometers నడిచిన అంతే. సింపుల్గా అట్లా నడుచుకుంటూ వెళ్ళి వచ్చిన అనమాట. సో వచ్చేదారిలో ఎట్లనో డిన్నర్ టైం అయిపోతుంది కదా అని దోశ తెచ్చుకున్నా. మనకంటే కూడా పేపర్ లాగేసిండ్రబ్బా వీళ్ళు, దోశ వెలిగిపోతున్నా కదా. సో దోశ తెచ్చుకున్నా. అండ్ అంత దూరం వెళ్ళినా కదా అని చెప్పేసి గ్రేప్స్ తెచ్చుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏదో మిల్క్తో కేక్ ఏదో బాగుంటుందంట, అది తీసుకొచ్చుకున్నా. యాక్చువల్లీ డోనట్స్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ అందరు తిడుతున్నారు మస్తు లావ్ అవుతావు ఎందుకు అట్లా తింటున్నావు అని చెప్పి. ఇంకా లాస్ట్ ఇంకొక డేనే ఉంది 31st. ఆ ఒక్క డే అయిపోయిందంటే అమ్మ తోడు. ఇప్పుడు మా అమ్మ అనవసరంగా వేసుకుంటుందేమో, బట్ ఇట్స్ ఓకే, పర్లేదులే. నెక్స్ట్ టైం నుంచి నో జంక్ ఫుడ్. అంటే అప్పుడప్పుడు, ఎందుకంటే ఫుల్గా మళ్ళీ ఒట్టేసి అబద్ధం చెప్పి తిన్నాను అనుకో మా అమ్మకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మళ్ళీ. సో అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం కాంప్లికేట్ అయ్యి ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టి తిను అంటే అప్పుడు మాత్రం కొంచెం తింటా అంతే. ఓకేనా? సో ఇప్పుడైతే నేను దోశ ఇవన్నీ తినేస్తాం. చాలా రేపు పొద్దున్న లేచి మనం ఫుల్గా లేట్ అయిపోతుంది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఈరోజు అసలే 24 hours మీకోసం నేను ఆర్ఏసీలో ట్రావెల్ చేసి వచ్చిన తెలుసా. మస్తు ఇబ్బంది అయింది, బట్ పర్వాలేదు. 24 hours ట్రావెల్ చేసినా కాబట్టి కొంచెం స్లీప్ అనేది ఇంపార్టెంట్. హ్యాపీగా స్లీప్ వేసేసి పొద్దునే లేచినామా అప్పుడు చూసుకున్నామా, అప్పుడు మాట్లాడుతున్నాం. సో గైస్ ఐమ్ రెడీ. సో చూసేయండి నా శారీ. అండ్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నా నేను, అంటే ఇట్స్ మై డ్రీమ్ డెస్టినేషన్. దానికి ఒక మంచి స్పెషల్ అవుట్లెట్లో నేను రెడీ అవ్వాలనుకునేది కూడా నాకు ఒక చిన్నపాటి డ్రీమ్ అనమాట. సో అందుకని చెప్పి శారీతో డ్రెప్పింగ్ చేసాం. మస్తు అంటే మస్తు ఉంది, చాలా చాలా క్యూట్. అంటే ఒకరు దిష్టి పెట్టాల్సిన పని లేదు, నాకు నేనే పెట్టుకుంటాను. యూ హ్యావ్ టు. మీ అందరినీ మీరే పొగుడుకోవాలి. ఎవరు పొగుడుతారు చెప్పండి? మోస్ట్లీ హేటర్సే ఉంటారు. సో వీ డోంట్ మైండ్ అబౌట్ హేటర్స్. మనం అందంగా ఉన్నాం కదా, అండ్ సో క్యూట్. సో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోదాము. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8:30. నేను చాలా డిలే చేశాను, మార్నింగ్ వెళ్ళేసి ఎడిటింగ్స్ అవన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో నా రూమ్ అంతా గజిబిజి గందరగోళం చేస్తాను. జస్ట్ ఐ నీడ్ టు అన్ని క్లీన్ చేసేసి నీట్గా వెళ్ళిపోదాము. మళ్ళీ ఈవినింగ్ లేజర్ షోకి అక్కడే ఉందామా, మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామా అన్నది విల్ డిసైడ్. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం.
సో గైస్ ఫైనల్లీ నేను ఒక ఆటో బుక్ చేసుకున్నాను. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఈషా. సూపర్ ఎక్సైటెడ్. మన ఆటోస్ లాగే ఉన్నాయి, హైదరాబాద్ ఆటోస్ లాగా. వెరీ నైస్. ఫస్ట్ మనం అక్కడ దిగంగానే మనకి రైట్ సైడ్లో మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళాలంటే మన ఫోన్స్ అండ్ మన లగేజ్ని డిపాజిట్ కౌంటర్లో అయితే ఇచ్చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి. సో దానివల్ల అక్కడ మనం డిపాజిట్ చేసుకొని మెడిటేషన్ అయిపోయి వచ్చాక మనం వెళ్ళొచ్చు. సో గైస్ ఫైనల్లీ ఫుడ్ కూడా తినేసాక ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇట్స్ మై డ్రీమ్ డెస్టినేషన్. ఫైనల్లీ ఇంకొద్దిసేపు అయితే నేను రీచ్ అయిపోతా. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. I can see the statue. I can see the statue. It feels very very very. అసలు ఎన్ని డేస్ ఎదురు చూసుంటానో తెలుసా. యాక్చువల్లీ ఇదే ప్లాన్ నేను నా బర్త్డేకి ప్లాన్ చేసుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్లీ న్యూ ఇయర్కి వస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ న్యూ ఇయర్కి నేను నా డ్రీమ్ డెస్టినేషన్లో ఉన్నాను. ఫైనల్ అసలు నాకు ఇప్పటికి ఐ కెన్ సీ ద స్టాచ్యూ. నేను బిలీవ్ చేయలేకపోతున్నా సోలోగా ట్రావెల్ చేసి సోలోగానే నేను వచ్చానా. నిజమా ఇదంతా జరిగిందా? సో 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 గుడ్. బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా చాలా. నేనైతే అసలు ఆనందానికి అంతే లేదని చెప్తాను. అండ్ మీరు కూడా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రావెల్ చేయొచ్చు అన్నది షార్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంచాను. ఈ మొత్తం ట్రావెలింగ్కి నాకు జస్ట్ 5,000లో హైదరాబాద్ టు కోయంబత్తూర్ ఇన్ 3 days అయితే స్పెండ్ చేశాను. అసలు ఎలా స్పెండ్ చేశాను ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ షార్ట్ వీడియోస్. రెడీయా చుట్టానికి? కనిపిస్తున్నాడా? బాగున్నాడు కదా. ఫైనల్లీ కరెక్ట్గా శివుడికి ఇంకొంచెం డిస్టెన్స్లో ఉన్నానుగా కూర్చొని అలా రెస్ట్ ఫీల్ అవుతున్నా. అండ్ ఐ విల్ షో వన్ థింగ్. ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నా. వాటర్ బాటిల్ మీద శివుడి యొక్క లోగో. చాలా బాగుంది కదా. నేనైతే లుక్ ఎట్ దిస్ లొకేషన్. కొద్దిసేపట్లో ఐ హోప్ సో సమ్ లేజర్ షో అలా స్టార్ట్ అవుతుందేమో. నేను ఉంటానో లేదో తెలియదు, ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి. నా కాటేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 kilometers డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి చాలా అడవిలాగా ఉంది, ఎవరు ఉండరు. సో నేను ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బెటర్ ఉంటుంది అని. ఐ నో ఇట్ వాజ్ ఒక డిసప్పాయింట్మెంటే చూడకుండా వెళ్ళిపోతే, బట్ ఐ ట్రై. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. నేను యాక్చువల్లీ రిసార్ట్లో ఉన్నాను కదా. సో రిసార్ట్లో ఐ వాజ్ ఫీలింగ్ ఎలోన్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ రైట్. సో ఐ థాట్ దట్ ఐ నీడ్ సమ్ ఏదో ఒక కొంచెం కొద్దో గొప్ప నాకు ఏదన్నా కావాలి అనుకున్న టైంలో సడన్లీ నేను ఏదైతే రిసార్ట్లో ఉన్నానో అదే రిసార్ట్లో దిస్ గైజ్ లిటరలీ కేమ్ అనమాట. వాళ్ళు ఎవరంటే యాక్చువల్లీ సమ్ కాన్సర్ట్కి వాళ్ళు ఫోటోగ్రఫీ చేస్తున్నారు ఆ టీం అంతా. ఆ టీంలో నేనే అడిగాను లిటరలీ, నేను వచ్చి ఏమైనా హెల్ప్ చేయొచ్చా లేదా, నన్ను ఏమైనా కలుపుకుంటారా అని అడిగాను అనమాట. లిటరలీ దే ఆర్ సో 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 స్వీట్ హార్టెడ్ అనమాట. లిటరల్గా అంటే వచ్చేసే అన్నారు. ఎంత బాగా కలుపుకున్నారో. కోయంబత్తూర్లో దే డోంట్ ఈవెన్ నో మై లాంగ్వేజ్ ఆల్సో, బట్ లిటరలీ చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ఇంత పెద్ద టీంతో నేను ఒక జస్ట్ నార్మల్గానే వచ్చాను, కనీసం ఏం వర్క్ చెప్పట్లేదు, బట్ చిల్ అవ్వండి అని చెప్తారనమాట. లిటరలీ యూ వాంట్ టు మీట్ దెమ్. గైజ్ ఆర్ యూ రెడీ టు సే హాయ్? హాయ్. Thanks for inviting me and thanks for joining into your team. కంప్లీట్గా ఏం వర్క్ చేయను, జస్ట్ నార్మల్గానే, బట్ లిటరలీ దట్ చాలా మంచి హార్ట్తో ఇన్వైట్ చేశారు లోపలికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లిటరలీ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఇలానే ఏమో సోలో ట్రిప్స్ చేస్తే సోలో ట్రావెలింగ్స్లో స్ట్రేంజర్స్ని కలవడం కానీ కొత్త పరిచయాలు పెంచుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇట్స్ నైస్. ప్రీవియస్ టైం ఇదే రోజు చాలా బాధపడ్డాను, కానీ అదే రోజు మళ్ళీ 1 year దాటకుండానే దేవుడు కొత్త పరిచయాల్ని తీసుకొచ్చి ఎంతో ఆనందం నింపాడేమో అనిపించింది. దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ అని ఆ సెకండ్ అనిపించింది. కాన్సర్ట్లో కూడా నన్ను చాలా బాగా ఇన్వైట్ చేసి వాళ్ళలో కలుపుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను వాళ్ళతో. సో గైస్ ఫైనల్లీ
ఈరోజు లాస్ట్ డే, ఇంకా హైదరాబాద్కి రిటర్న్ బ్యాక్ అయిపోతున్నా అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, పొడం దోశ అంటాం. సో ఇంకా దోశ తినేసి ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏదో దగ్గరలో సమ్ వాటర్ ఫాల్స్ ఉంది అని విన్నాను, అడిగాను, బట్ అది ఓపెన్లో ఉంటుందా లేదా అని చెప్పేసి అన్నారు. అది ఒకవేళ ఓపెన్లో ఉంటే కనుక అట్లా వెళ్ళి చూసుకొని వెంటనే నేను మళ్ళీ మన ట్రైన్ని క్యాచ్ చేయాలి. లేట్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోయింది అనుకో, మళ్ళీ 2 రోజులు ఇక్కడే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనకు కూడా హైదరాబాద్ వచ్చే పనిలోనే కాబట్టి వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్లీ ఒక వాటర్ ఫాల్స్ చూద్దామని అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ అంటే దీనికోసం అయితే మనం సపరేట్గా ప్లాన్ చేసుకోవాలి. ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకుంటే మోర్ దాన్ 1000, ఎందుకంటే చాలా డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈషా నుంచి అయితే కొంచెం దగ్గర, బట్ మనం తీసుకున్న కాటేజ్ నుంచి అయితే ఇంకొంచెం దూరం అనమాట. అండ్ ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి పాపం ఆటో డ్రైవర్ అన్న వెళ్ళినాడు. సో ఆయన తీసుకొని వస్తే ఇక్కడ నుంచి 2 hours వాక్ అంట. 2 hours నడిచినట్లయితే 2 kilometers వాక్ టకటకా నడుచుకుంటూ వెళ్ళి చూసి రావాలి, ఎందుకంటే మళ్ళీ నా ట్రైన్ని నేను క్యాచ్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావాలి. ఐఎమ్ యాక్చువల్లీ గైస్ టికెట్ తీసుకున్నట్టు టికెట్కి మనకు ఒక వ్యాన్ వస్తుంది, అది పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు అనమాట. వీ జస్ట్ నీడ్ టు గో. అట్లా ఎక్కేసి వెళ్ళిన తర్వాత నియర్ బై ఆఫ్ వాటర్ ఫాల్స్ దింపేస్తారు. అక్కడ వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ని చూసుకొని వాకబుల్ డిస్టెన్స్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి సేమ్ వ్యాన్లో వచ్చేస్తే కనుక ఇదే ప్లేస్లో మనం దింపేస్తారు. మన పార్కింగ్ ఏదైతే మనం పార్కింగ్ చేసుకున్నామో అదే వెహికల్ మళ్ళీ మనం బ్యాక్ అయిపోవచ్చు అనమాట. అండ్ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, కోయంబత్తూర్ మొత్తంలో కూడా నేను ఎక్కువగా చూసింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు, అది చాలా బాగా అనిపించింది. అండ్ వెళ్ళేటప్పుడు ఏరియా కూడా చాలా థిక్ ఫారెస్ట్తో చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే కోయంబత్తూర్ మొత్తానికి కూడా ఆ వాటర్ ఫాల్సే మెయిన్ సోర్స్ అంట, అండ్ దాని నుంచే ప్యూరిఫైడ్ అయిన వాటర్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారంట. అందుకోసమే వెళ్ళాలి. బస్ వచ్చి వదిలేసిందబ్బా పాయింట్లో, ఆడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. జస్ట్ 2 kilometers అంతే, జస్ట్ సింపుల్గా. కాకపోతే చాలా అప్పు ఉంది. వచ్చేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా రావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. ఇట్స్ ఓకే, చలో. కష్టం లేకపోతే ఎట్లా, ఈ మాత్రం ఫేస్ చేయకపోతే ఎట్లా. లెట్స్ గో. ఫైనల్లీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మస్తు సీన్ కనిపించింది. జస్ట్ లుక్ ఎట్ మై బ్యాక్ సైడ్, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. దగ్గర నుంచి చూస్తే కెమెరాల కంటే కూడా అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ లోపలికి వాటర్ ఫాల్స్లోకి దిగడానికి ఛాన్స్ ఉంది, కానీ నాకు అస్సలు టైం లేదు. ఎందుకు ఇలా చేశాను అంటే నాకు టైం లేకపోవడం సెకండరీ అయితే అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. యూజువల్గా దానికంటే కూడా ఈసారి చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు న్యూ ఇయర్ అవ్వడం వల్ల. ఫైనల్లీ నేను కూడా టైం అయిపోతుంది, నాకు జస్ట్ 2 hours టైం మాత్రమే ఉంది. కానీ నేను ఉన్న ప్లేస్ నుంచి నా రైల్వే స్టేషన్కి అందుకోవాలంటే 3 hours టైం పడుతుంది. బట్ ఆ టైమింగ్లోకి నేను రీచ్ అవ్వాలి అంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నేను కూడా పరుగుల మీద పరుగులు చాలా పరిగెడుతూ అయితే వెళ్ళాను. బట్ యూ బిలీవ్ ఆర్ నాట్, నేను చేసిన మిస్టేక్ని అస్సలు మీరు రిపీట్ చేయకండి. ఎప్పుడన్నా మీ ట్రైన్ టైమింగ్స్ ఉన్నాయంటే మోస్ట్లీ 1/2 hour బిఫోరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా హడావిడిగా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ట్రై చేస్తే మళ్ళీ రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి అని అంటే చాలా ఇబ్బందులు పడతాము, అండ్ ఎవరికైనా ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి తప్పులు చేయకుండా మీరు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళని సెక్యూర్డ్గా మీరు ట్రైన్ ఎక్కించగలిగితే దట్ వాజ్ ద బెస్ట్ ట్రిప్ అంటాను. నేను చాలా హడావిడిగా ఎక్కాను, అండ్ మోస్ట్లీ అసలు నేను ఎక్కుతానా లేదా అని చాలా భయపడిపోయాను. ఎందుకంటే రన్నింగ్లో లాస్ట్ మినిట్ నేను రీచ్ అయ్యేసరికి ట్రైన్ మూమెంట్ కూడా అయిపోయింది. పరిగెడుతూ మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కాను. కానీ బట్ ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు మీరు చెయ్యొద్దు, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రిప్లో నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు చాలా లో బడ్జెట్ అయింది. ఈ లో బడ్జెట్ మొత్తం కూడా 5000 లోపే నేను కంప్లీట్ చేశాను. మోస్ట్లీ మీరు కనుక లోకల్ ట్రావెలింగ్స్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది, ఇలా క్యాబ్స్ కానీ ఆటోస్ బుక్ చేసుకోవడం దానికంటే కూడా. నిజానికి కోయంబత్తూర్లో క్యాబ్స్ కాదు, రెడ్ టాక్సీస్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. మినిమం 10 to 14 kilometers కాస్ట్ అరౌండ్ like 600 rupees ఉంటుంది. అలా క్యాబ్స్ బుక్ చేసుకోవడం కంటే లోకల్ ట్రావెలింగ్ చాలా పర్ఫెక్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను. బట్ నాకు టైం లేదు కాబట్టి అలా బుక్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో నేను వచ్చేటప్పుడు వాళ్ళకి బాగా ఎక్కువ తినే ఫుడ్ ఏంటి
అని అడిగితే పరోటా అని చెప్పారు. పరోటాలో మటన్ ఇచ్చారు. నిజానికి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ ఫుడ్స్ ట్రై చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్స్ కంటే వాళ్ళ దగ్గర ఏ ఫుడ్ బాగుంటుందో అడిగి తింటే అది చాలా బాగుంటుంది. ఫైనల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ ఎంత సేఫ్గా వెళ్ళానో కోయంబత్తూర్ టు హైదరాబాద్ కూడా అంతే సేఫ్గా అయితే వచ్చాను. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కోయంబత్తూర్ కానీ వెళ్దాం అనుకుంటే కనుక డీటెయిల్స్ అన్ని కూడా షార్ట్ వీడియోస్లో పర్ఫెక్ట్గా పెట్టాను. ఒక్కసారి షార్ట్ వీడియోస్ అన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. మీ అందరికి బడ్జెట్లో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళే ట్రిప్ ఏది ఉంటుందో చెప్పండి. అక్కడికి వెళ్ళి డెఫినెట్లీ మీకు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. డోంట్ ఫర్గెట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.